తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీలో వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. రేవంత్ వ్యాఖ్యలతో రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం మరోసారి బయటపడిందని, కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతుల గొంతు కోసిందని వైసీపీ నేతలు విమర్శించారు. మరోవైపు జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, రాయలసీమ ద్రోహి ముమ్మాటికి జగనేనని కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. చంద్రబాబు నాయుడు రాయలసీమ నెల్లూరు ప్రాంత రైతుల యొక్క గొంతులో నీళ్లు పొయ్యకుండా గొంతు కోసినాడు. జగన్మోహన్ రెడ్డి 3,850 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి వేగవంతంగా ప్రారంభించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపేసినాడు. దీనికి సాక్ష్యము రేవంత్ రెడ్డి. బాధ్యత కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు. ఆ మాట అవునా కాదా, మీరు రహస్యంగా మాట్లాడుకున్నారా లేదా, ఆ వివరాలు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించాలి. నిన్న చూసినా మనం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను చంద్రబాబు నాయుడు క్లోజ్డ్ వాల్స్ మధ్య ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఏంది, కేంద్రంతో చెప్పించి ఆపించే కార్యక్రమం చేసినాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలా ఉన్నారు మన వాళ్ళు. ఇక్కడున్న వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రయోజనాలను ఏ రకంగా తన స్వార్థ రాజకీయాల కోసం అమ్ముకోవడం అనేది బహుశా ఈ దేశంలో ఎక్కడ మనం చూసి ఉండం. ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దశాబ్దాలుగా కూడా మనం చూసాం, ఆయనకు రాయలసీమ అంటే కూడా రాయలసీమ అంటేనే గిట్టదు. ఆయన మాట్లాడిన మాట ఆ రాష్ట్రాన్ని రక్షించుకునేటువంటి విధానం తప్ప చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి నీళ్లు ఇవ్వకుండా ఆపుతానని ఆయనకి ఏ విధమైన హామీ ఇచ్చారు అని తెలియజేయడం ఏదైతే ఉందో ఇది ఉట్టి అబద్ధమైనటువంటి మాట అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయింది చెప్పండి? 2024 తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంతో ఆగిందా? ఒక్కరు చెప్పండి. ఈ మధ్య మీరు వచ్చిన తర్వాత ఆగిపోయిందంటే దానికి ఒక అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడుకొని ఆపారని. ఆగిందే 2020 అయితే రిలేషన్ ఎంతున్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో చంద్రబాబు నాయుడుకి మించిన వాళ్ళు లేరు. రాయలసీమ ద్రోహి ఎవరని ప్రజలందరూ గంపినిచ్చారు కాబట్టి రాయలసీమ ప్రజలు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆయన చేసినటువంటి కూడా ఫేక్ ప్రచారాలని చెప్పి పబ్లిక్ కూడా ఆయన ఇది లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి ఆ రోజు చెప్పాడు, కుందు మీద రిజర్వాయర్ అన్నాడు, ఇంకా ఏవో చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత రాయలసీమ ప్రజలకు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ వాసి కాదని చెప్పి ఈరోజు మాకు రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చాయని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపిందని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవాస్తవం. రేవంత్ రెడ్డి గారి రాజకీయ లబ్ధి కోసమో, పార్టీ ఉనికి కోసమో, ప్రభుత్వ ఉనికి కోసమో చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దురహంకారంతో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి అవివేకానికి నిదర్శనం అయితే ఈ రోజు రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు గారిని ఆ దిశగా చిత్రీకరించే ప్రయత్నం ఏమాత్రం వాస్తవం కాదు.